హలో అందరికీ అందరికీ హ్యాపీ సండే. అందరు సండే రోజు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మనకేముందిలే, సండే అయినా ఏ రోజైనా నార్మల్ డే అన్నట్టే. కొందరు అబ్బా సండే వస్తుందిరా, ఈరోజు ఇటు పోవాలి, ఇటు పోయి ఇది చేసుకోవాలి, ఈ ఫుడ్ తినాలి, బిర్యానీ చేసుకోవాలి, చికెన్ తినాలి, మటన్ తినాలి, అమ్మ 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 బో వచ్చడు మెన్యూ అనేది చెప్తా ఉంటారు. మనకేముంది, సండే రోజు కూడా పప్పుచారు అన్నమే. ఎందుకు తెలుసా, మనకు అందరికీ తెలుసు మల్లన్న దేవుడు ఉంటాడని. మేమందరం మల్లన్న దేవుడిని భక్తులం కాబట్టి మేము నాన్ వెజ్ తినము. అదే అందరైతే అది తినాలి ఇది తినాలి ఇది తినాలి. ఈవెన్ ఇప్పుడు నార్మల్గా ఊర్లలో ఉండేవాళ్ళకి పెద్దగా తెలియదు, కానీ సిటీలో ఉండేటోళ్ళు ఇంకా అందరు జాబులు చేస్తారు కాబట్టి ఈరోజు వీకెండ్ అది ప్లాన్ చేసుకొని అటు వాళ్ళు, ఇది ప్లాన్ చేసుకొని ఇటు వాళ్ళని అంటారు. మనం మనం ఊరోళ్ళం కాబట్టి ఇక పొద్దుగా లేచినామా పోయినా బయకాడికి అంతే. ఈ హాస్టల్ ఉండేటోళ్ళు అంటావా, రోజు వండుకునే దానికంటే 1 గంట 2 గంటలు ఎక్కువసేపు వండుకుంటారు. 10 రోజు 8 గంటలకు లేస్తే ఆ రోజు 9-10 గంటలకు లేస్తారు. లేచిరా బ్రష్ చేసుకొని టిఫిన్ చేస్తారు, స్నానం చేయరు, ఏం చేయరు. ఇక సండే అంటే లేజీ డే అని చెప్పొచ్చు, సండే అంటే హాలిడే అని చెప్పొద్దు. అంతే కదా. ఈరోజు మేము మా హాస్టల్ వచ్చేసి చపాతీ, యాక్చువల్గా చపాతీలో కర్రీ ఉంటుంది కదా, అలా పప్పులో నీళ్ళు పోసిరా నీళ్ళల్లో పప్పు పోసిరా అర్థం కాకుండా ఉంటుంది. ప్రతి ఒక్క హాస్టల్లో అట్లనే ఉంటుంది అనుకో. ఇట్లా మన సండే అనేది ఇట్లా అయిపోతూ ఉంటుంది. అదేందో హాలిడే వస్తే కళ్ళు మూసుకొని తెరిచే లోపల కంప్లీట్ అయిపోతుంది. అదే కాలేజీ పోతే ఎంత చూసినా టైం అస్సలు అయిపోదు. ఇప్పుడు 1 అవర్ పీరియడ్ ఉంటుంది కదా, అదే డే మొత్తం క్లాస్ చెప్పినట్టే అనిపిస్తుంది. ఎందుకో ఏమో నాకు అర్థమే కాదు. ఎందుకు అంటే అది మనం బర్త్డే లాగా ఫీల్ అవుతాం. అదే సండే అంటే ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తాం. అదే చదివేందుకు ఎగ్జైట్మెంట్తో చదవమో ఏమో. బాయ్.